ఓబీసీని ఎక్కువ ప్లే చేశారు. దానిలో అనుగుణంగానే ఓబీసీ రిజర్వేషన్ 27% పెంచడానికి కూడా అది ఆగిపోవడం కూడా కొంత ఏమంటారు మరాఠా షుగర్ మీరు చెప్పినట్టు ఇందాక సంబంధించిన జార్ఖండ్ సంబంధించిన కన్ఫర్మ్ బ్రేకింగ్ వచ్చింది. యాక్సిస్ మై ఇండియాకి సంబంధించింది దాదాపుగా ఎన్డీఏ కూటమికి 17 నుంచి 27 స్థానాలు అనేవి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. తర్వాత ఇండియా కూటమికి సంబంధించి 49 నుంచి 59 స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది జార్ఖండ్లోన యాక్సిస్ మై ఇండియా సర్వే ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో కన్ఫర్మ్ చేస్తున్నారో, అలా ఇతరులకు సంబంధించి 1 నుంచి 6 స్థానాలు ఇందాకలే మనం మాట్లాడుకున్నట్టు చెప్తున్నారు. అంటే ఈ ఒక్క సంస్థ మాత్రమే ఇందులో పూర్తిగా ఒక వైపుకి పూర్తిగా ఇండియా కూటమికి సంబంధించి 49 నుంచి 59 స్థానాలు వస్తాయని కన్ఫర్మ్ చేస్తున్నారు. మిగతా దానికి ఏదైతే ఎన్డీఏ కూటమికి 15 నుంచి 27 స్థానాలు ఇస్తున్నారు. అంటే మనకి మ్యాజిక్ మై యాక్సెస్ ఇండియా గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడతామంటే మీడియా ముందుకు వచ్చే అతి కొద్ది మందిలో ఆయన ఒక కంపెనీ నడుపుతూ మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడే అతి కొద్ది మంది అతను. తర్వాత ఇండియా టుడే నుంచి రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళిద్దరే మనకు కనిపిస్తుంది. ప్రణవ్ రాయ్ ఇప్పుడు బిజినెస్లో లేరు, ఆయన వేరే ఛానల్ పెట్టుకున్నారు. అంటే ఇండివిజువల్ అకౌంటబిలిటీ అనేది ఆయన చూపిస్తారు. అంటే ఏం జరిగినా నాకే పోతుంది అన్నారు. ఇప్పుడు లాస్ట్ జనరల్ ఎలక్షన్లో ఆయన 320 వరకు బీజేపీకి వస్తాయన్నారు. అది తగ్గినప్పుడు ఇదే అంటే ఇది ఇండియా టుడే ప్లస్ మై యాక్సెస్ కలిసి చేసింది జనరల్ ఎలక్షన్స్ని. రాజ్దీప్ సరే మీది ఫెయిల్ అయింది కదా ప్రదీప్ అంటే లైక్ ఒకటోసారి ఆన్సర్ చేశాడు, మూడోసారి ఎమోషనల్ ఏడ్ చేశాడు ఆయన. అంటే ఆయన కొంత హార్ట్కి తీసుకుంటే ఈజ్ నాట్ పక్కా కమర్షియల్ మ్యాన్ కాదు అనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్ అనమాట. అతను ఏం పెట్టినా మనసు పెట్టి చేస్తాడు, డబ్బుల కోసం కాదు, ఆయన దిగి చేస్తాడు అనేది ఒక గుర్తింపు ఉంది. దానివల్ల మై యాక్సెస్ గురించి ఉంటుంది. వాళ్ళ సక్సెస్ రేట్ కూడా మోర్ దాన్ 90% ఉందన్నమాట హిస్టారికల్గా చూసుకుంటూ వచ్చినప్పుడు. ఎప్పుడైతే ఆయన మొదటిసారి ఇది జరిగిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఇండియా టుడే నుంచి చీలిపోయి ఆయన ఓన్గా ఒక చిన్న డిజిటల్ మీడియా పెట్టుకొని ఆయన ఓన్గా చేస్తున్నారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇట్స్ బిగ్ షాక్ ఫర్ హిమ్. అంత పర్సనల్గా తీసుకుంటూ పోయింది. ఇప్పుడు నేను పర్సనల్గా ఏమంటే ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా అక్కడ జరిగిన పొరపాటుని చేస్తారేమన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ మిగిలిన అన్ని ఛానళ్ళలో కూడా మనకు కనిపించే వాళ్ళల్లో ఇంతవరకు ఇండియా టుడే ఏమి ఇచ్చినట్లేదు, బయటకు వచ్చినట్లేదు. సీ ఓటర్ రాలేదు, ఏవీపీ రాలేదు. వీళ్ళందరూ వస్తే కానీ మనం కంపేర్ చేయలేము. ఇప్పుడు ఉన్న మన ముందున్న పీపుల్ పల్స్ని కానీ లేదంటే జన్ లోక్పాల్ కానీ భారత్ పల్స్ కానీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయలేము. ఇవి కాదు, మీకు ఖచ్చితంగా పెద్ద సంస్థలో 5-6 సంస్థలు రావాలి. దాన్ని బట్టే మనం దాన్ని మాట్లాడగలుగుతామని. మీరేమంటారు? పెద్ద సంస్థలు అన్న శివ గారిది అని ఎప్పుడైనా ఒక సంస్థ స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న సంస్థ పెద్ద సంస్థ వాళ్ళ యొక్క అక్యురసీ అనేది చూసుకోవాలి. శివ గారు మేము ఎట్లా చేసినా కానీ ఒక సంస్థ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మేము కూడా 2022 అసెంబ్లీ నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మేము 7-8 ఎలక్షన్స్ అటెండ్ చేసినాం. నేనంటుంది శివగారి తరపు నేనే చెప్తున్నాను. అంటే అది పెద్ద సంస్థ చిన్న సంస్థ అనేది అక్యురేట్ సంబంధించింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎన్ని ఎన్నికల్లో ఉన్నారు, నా దృష్టిలో ఏంటంటే ఎన్ని అటెంప్ట్ చేసినారు, ఎంత స్ట్రైక్ రేట్ ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉన్నదానికంటే వస్తుంటారు పోతుంటారు, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంటాయి. ఇప్పుడు మనం ఎన్ని అటెంప్ట్ చేసినాం ఎలక్షన్స్, ఎన్నిట్లో మనం దానిలో అక్యురసీగా కరెక్ట్ చేయగలిగినాము, గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్ చేయగలిగినాం. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు విశ్లేషణ కరెక్ట్గా ఎట్లా జరుగుతుంది అని చెప్పే దాని ప్రకారం ఉంటుంది. అంటే ఫెయిల్ అయినా కానీ ఎందుకు ఫెయిల్ అయిన దానికి కూడా ఒక రీజన్ చెప్పాలి. మార్నింగ్ చెప్పింది అదే, ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, కానీ వాళ్ళ మెథడాలజీ ఓపెన్గా వచ్చి చెప్పి మాట్లాడితే అట్లే మనం దాన్ని తీసుకోవచ్చు అంతే. అందువల్ల మై యాక్సెస్ ఇండియా వాళ్ళు ఫెయిల్ అయినా కానీ స్టిల్ దాన్ని ఎందుకు ఎదురు చూస్తున్నామంటే అతను చేస్తాడు, జెన్యున్గా చేస్తాడు. ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ చేస్తాడు, సీ ఓటర్ చేస్తాడు, వీళ్ళు చేస్తారు. చిన్నదంటే నా మీనింగ్లో సైజ్ వరకు చిన్నదని కాదు, వాళ్ళు కనీసం ఒక 10-12 ఎన్నికలు చేసి ఉండాలి. నేను 2 చేశాను, 2 సక్సెస్ అయినాయి కాబట్టి నాది 100% స్ట్రైక్ రేట్ అని తీసుకోలేము. నువ్వు 10 చేసి 9-8 వస్తే తీసుకోగలుగుతాం. ఇట్లా లాంజివిటీ ఉన్న సంస్థలు దాదాపు 20-25 ఎన్నికలు చేసినా కూడా దీని గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఒకసారి శివ గారు మళ్ళీ ఒకసారి మనం మహారాష్ట్ర దగ్గరికి వెళ్తే మరాఠాలకు సంబంధించిన ఓటింగ్ దాదాపు 28 నుంచి 29% ఉన్నదనేది వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే ఓబీసీలు సంబంధించి దాదాపు 38% ఉందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టర్ ఎలా పని చేయబోతుంది? నేను మొదట్లో చెప్పింది అదే, మరాఠా వర్సెస్ ఓబీసీ నడుస్తుంది. మరాఠాకు మాకు ఓబీసీ రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తూ ఉన్నారు, దాన్ని బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ మరాఠా ఉద్యమం అనుకుందంతా కాంగ్రెస్ వాళ్ళు, బికాజ్ ఆ రీజన్ అంతా కాంగ్రెస్ ఎన్సీపీ ఉంది కాబట్టి వీళ్ళు ఉన్నారు. 27% ఓబీసీకి రిజర్వేషన్ ఇవ్వాలని దాని మీద వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపడం వల్ల లోకల్ బాడీ ఎన్నికలు కూడా జరగలేదు. ఓకే, గ్రౌండ్లో దీని ఇంపాక్ట్ ఎంత ఉందో నేను గ్రౌండ్కి వెళ్ళలేదు కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయలేను. కానీ ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్ మరాఠా వర్సెస్ ఓబీసీ అనే దాంట్లో గట్టిగా జరుగుతుంది. బీజేపీ కనుక గెలిచిందంటే ఓబీసీ కన్సాలిడేషన్ జరిగినట్లే, ఈ కారణంతో జరిగినట్లు ఖచ్చితంగా. మీరేమంటారు మధు గారు? ఓబీసీ మరాఠీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత లాస్ట్ టైం కూడా కనిపించింది. వాళ్ళు ఏదో రిజర్వేషన్ మేము ఉన్న 50% టాప్లోకి వెళ్ళి దాన్ని తీసేసి అని తీర్మానం పెడితే సుప్రీంకోర్టులో ఫెయిల్ అయింది. ముస్లిం రిజర్వేషన్ కూడా అది ప్రచారానికి వాడుకోవడమే, అది కంపల్సరీ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ అకామిడేట్ చేయలేము. అది
సో ఎలక్షన్స్ ఇది కూడా అలవాటు అయిపోయింది. స్కీమ్స్ ఎట్లయితే ఉన్నాయో ప్రజలు పట్టించుకోవడం మానేసారని చెప్పేసి ఈ ప్రజలు ఈ రిజర్వేషన్లు ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అనేది ప్రజలు గ్రహించే పరిస్థితికి వచ్చినారు. అది మనం అనుకుంటాం ఇప్పుడు ముస్లిం ఓటు ఎంత కన్సల్టేట్ అయినా ఎంత పడుతుందని 10%, వాళ్ళు ఉన్నదే 12%, 20% అయితే కన్సల్టేట్ కాదు కదా. సో అది ముందు క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత 12% ఎక్కడ అకామిడేట్ చేస్తాము అనేది ఇప్పుడు బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటిది. ఏది నువ్వు స్కీమ్ పెడతావా, పోల్ మేనేజ్మెంట్ పెడతావా, ఆర్ఎస్ఎస్ను వాడతావా, లేకపోతే స్ప్లిట్ చేస్తావా, లేకపోతే ఓట్ ట్రాన్స్ఫరింగ్ కరెక్ట్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకుంటే ఈ ఈ ఈ మనం ఎక్కడ ఫోకస్ కులాలు మతాల మీద పెట్టేదానికంటే అక్కడ వచ్చే డ్యామేజ్ను ఇప్పుడు ముస్లిం ఓటు నేను పచ్చిగా చెప్పినాను ట్రాన్స్ఫర్ చేయలేము అని చెప్పేసి. అది నేను ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా. ఏం ఎగ్జాంపుల్ చెప్పినా 5 నియోజకవర్గాలలో నీకు 1,60,000 మెజార్టీ వస్తే 6వ నియోజకవర్గం ఓపెన్ చేస్తే గంప గుర్తుగా ఓట్లు పడ్డాయి. అది కన్సల్టేట్ అయినట్ట కానట్ట, అది రికార్డెడ్, అది ప్రతి సంవత్సరం జరుగుతుంది అట్లా. కాకపోతే ఎక్కువ జరిగింది, అది ఒక ఫలితం మారింది. అంటే నువ్వు 5 నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయం కంటే ఒక నియోజకవర్గంలో చేసిన తారుమారు వల్ల క్యాండిడేట్ ఓడిపోయాడు. బట్ ప్రజాస్వామ్య ప్రకారం ఓట్లు ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. సో డెఫినెట్గా కన్సల్టేషన్ అనేది జరుగుతుంది, మతాల పరంగా జరుగుతుంది, కులాల పరంగా జరుగుతుంది, రిజర్వేషన్ల పరంగా జరుగుతుంది, కింద ఉన్నటువంటి ఏదైతే యాంటీ ఇంకంబెంట్స్ ప్రకారంగా జరుగుతుంది, పోల్ మేనేజ్. అదే కదా ఎలక్షన్ అంటే. ఆ ఎలక్షన్ ఎట్లా హ్యాండిల్ ఎట్లా చేయాలనే దాన్ని ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంటు, సోషల్ ఇంజనీరింగు, ఆ తర్వాత మైక్రో మేనేజ్మెంటు, రీసోర్స్ యూటిలైజేషన్, ఆర్థిక బలము, ఇవన్నీ మనం పెట్టుకొని టికెట్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తేనే ఎలక్షన్ అనేది కూడా ఒక గేమ్ కింద మారింది. ఎవరు మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళ ఎలక్షన్ గెలిచే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప నేను ప్రచారం చేస్తా, ర్యాలీలు చేస్తా, నాకు జనాలు వస్తున్నారు, అందరు చప్పట్లు కొడుతున్నారంటే గత ఎలక్షన్లో చాలాసార్లు చూసినా. ఒక్కొక్క చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఇసుక బస్తరాలంత మంది వచ్చారు, మరి ఎందుకు సక్సెస్ కాలేదు? సో ఇవన్నీ ఒకటే అండి. నా దృష్టిలో అయితే ఇప్పుడున్న ట్రెండ్ మారింది, ఎలక్షన్స్ ట్రెండ్ అనేది మారింది. ఎవరు ఒప్పుకోకపోయినా ఆ ట్రెండ్ ప్రకారమే మనం పోవాల్సి ఉంటుంది, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. చెప్తున్నాను ఇక్కడ మహారాష్ట్ర ఓబీసీ బీజేపీకి అనుకూలిస్తుంది అనుకున్నాము, నా అభిప్రాయం కూడా అదే ఉంది. అయితే ఒకటి ఏముందంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే నానా పటోల్ ఉన్నారో ఆయన ఓబీసీ క్యాస్ట్, ఆయన విదర్భ నుంచి వచ్చారు, ఆయన సీఎం అవుతాడని ప్రచారం జరగడం వల్ల బీజేపీ ఆశించిన స్థాయిలో కన్సల్టేషన్ జరుగుతుందా లేదనేది చూడాలి. ఓ పాయింట్. రెండోది మధు గారు చెప్పినట్లుగా కొన్ని కాన్స్టిట్యున్సీలో చిన్న కన్సల్టేషన్ వల్ల కూడా రిజల్ట్స్ మారిపోతాయి. ఉదాహరణకు గత జనరల్ ఎలక్షన్లో మొత్తము 48 ఎంపీ సీట్లకు కాను బీజేపీ 17, కాంగ్రెస్ కూటమి 30, ఒక కాంగ్రెస్ సపోర్టెడ్ ఇండిపెండెంట్ ఒకటి గెలిచారు పార్లమెంట్. అంటే 48 గాను 30 సీట్లు, మోర్ దాన్ 1/3 కాంగ్రెస్ కూటమి గెలిచింది, 17 వచ్చేసి బీజేపీ కూటమి గెలిచింది, ఒకటి ఇండిపెండెంట్. ఇది కూడా నేను కాంగ్రెస్ కూటమిలో ఇస్తుంది, కాంగ్రెస్ క్యాండిడేట్ లేదు, సపోర్ట్ చేశారు అక్కడ వాళ్ళకి. ప్లస్ ఆ ఫ్యామిలీ హిస్టారికల్గా వసంత్ దాదా పాటిల్ ఫ్యామిలీ హిస్టారికల్ కాంగ్రెస్ ఫ్యామిలీ అది. కానీ ఇదే మన అసెంబ్లీకి అంటే మొత్తం 48ని ఇన్ని అసెంబ్లీ సీట్లలో ఎవరికి మెజార్టీ వచ్చిందని చూస్తే బీజేపీకి 126 సీట్లలో ఆధిక్యత వచ్చింది. వాళ్ళకి 17 ఎంపీ గెలిచింది 17, కానీ 126 ఎమ్మెల్యే సీట్లలో ఆధిక్యత వస్తే కాంగ్రెస్ కూటమికి 153 సీట్లలో ఆధిక్యత వచ్చింది. అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని గట్టి 27 సీట్లే. 27 సీట్ల వల్ల వాళ్ళ ఎంపీ సీట్లలో ప్రభావం ఎంత పోయింది, దాదాపు 13 సీట్లు మారిపోయారు అంత వస్తుంది. అంటే టోటల్గా మనం మహారాష్ట్ర సంబంధించి ఎన్నికలు కావచ్చు, లేదా ఇది కావచ్చు, ఈ ఎన్నికలు ఇప్పుడు ఇచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించిన ఫలితాల్లో ఏమాత్రం తారుమారు జరిగిన నేను నాయకులకు